క్రీస్తునందున్న వారికి ఏ శిక్షా విధి లేదు. ప్రభు సిలువలో మానవుడి చేసిన పాపానికి, మానవుడు చేసినటువంటి తప్పులకు ఆయన శిక్ష విధించుకున్నారు. తండ్రైన దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తుని ఈ లోకానికి పాప శరీర ఆకారముతో పంపి సిలువ పైన ఆయనకు శిక్ష విధించారు. కాబట్టి నువ్వు శిక్షకు పాత్రుడు కాదు, నీ బదులు ప్రభు శిక్ష అనుభవించారు. అందుకే పౌలు అన్నాడు, క్రీస్తు నందు ఉన్న వారికి ఏ శిక్షా విధి లేదు. ఇది నమ్మితే మై ఫ్రెండ్స్ ఎంతో గొప్ప ధన్యత. నువ్వు కనుక దీన్ని విశ్వసించి విశ్వాసంతో నువ్వు రెండు మాటలు, నా ప్రభువా నన్ను క్షమించావు, నన్ను రక్షించావు, ఈ పాపిని మన్నించావు, నా బదులు నువ్వు శిక్ష అనుభవించావు అనే ఒక్క మాట నీ హృదయ లోతుల్లో నుంచి నువ్వు చెప్పగలిగితే శిక్షకు నువ్వు పాత్రుడు కాదు. తద్వారా నువ్వు దీవెనకు, ఆశీర్వాదానికి, గొప్ప కృపకి, అబ్రహాము వాగ్దానములకు నువ్వు వారసుడు. ఇది మతానికి సంబంధించింది కాదు, ప్రాంతానికి సంబంధించింది కాదు. ఇది లోక రక్షణ కొరకు ప్రభు నీకోసం ఆయన శిక్ష అనుభవించారు. నమ్మినట్లయితే నువ్వు ఒక విజేతవుగా ఉంటావు జీవితంలో. ప్రైజ్ గాడ్.